ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ద్వారా మన శ్రీకృష్ణ దేవాలయంలో 3వ సంవత్సరము తిరుప్పావయ ప్రవచనం జరుపుకుంటూ ఉన్నాము. నిన్నటి వరకు 26 పాశురములని పూర్తి చేసుకున్నాము. ఈరోజు 27వ పాశురము ప్రారంభించే ముందుగా గోదాదేవి ప్రార్థన. నీలా తుంగస్తన గిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి శుభోత్తిష్టాయాం స్రజని గలితం యావరాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాల్ அரங்கற்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தான் நற்ப மாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சிடற்கொடியே சொல் பாவை பாடி இருளவல்ல பல்வளையாய் நாடினே வேங்கடவர்க்கு என்னை விதி என்ற இம்மாற்ற நாங்கடவா வண்ணமே நல்கோ. నిన్నటి వరకు 26 పాశురములను పూర్తి చేసుకున్నాము. 23వ పాశురంలో శ్రీకృష్ణ పరమాత్మని శయ్య నుంచి చతుర్గతి 4 రకములైనటువంటి నడకతోటి వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించమన్నారు. ఆయన అధిష్ఠించాడు. అధిష్ఠించిన తర్వాత శ్రీ మహావిష్ణువు అవతరించినటువంటి అనేక అవతారాలు అంటే వామనావతారము, రామావతారము, కృష్ణావతారములు ఆయన చేసినటువంటి వీర పరాక్రమ సౌశీల్య సహన చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జ్ఞప్తికి తెచ్చుకొని ఆయనకి మంగళం పాడారు. ఆయన అన్నారు, సరే మీరు సింహాసనం మీద కూర్చోమన్నారు, కూర్చుంటే ఏదో అడుగుతానన్నారు, అడగకుండా మంగళం పాడుతున్నారేంటి అంటే వారు ఇంకా ఆయన చిన్నతనం గురించి 25వ పాశురంలో ఆయన విశేషాలను గురించి మాట్లాడి నిన్నటి 26వ పాశురంలో అప్పుడు సరే మీరు అడగండి అని అంటే ఆయన ఇస్తారు అన్నాడు. వీరు కొన్ని వస్తువులు అడగడం జరిగింది. వారు అడిగినటువంటి వస్తువులు ఏమిటి? పాలన్న వన్నత్తున్ పాంచశన్యమే పోల్వన శంగంగల్ పోయిప్పారుడయ్యవనే చాలా పెరుప్పం పరయే పల్లాను ఇహిప్పారే ఓల విలక్కే కొడియే వితానమే. ఏమడిగారు వాళ్ళు? ఒక నీ చేతిలో ఉన్న పాంచజన్యం అనే శంఖం ఏదైతే ఉంటుందో పాంచజన్యమే అటువంటి ఒక పెద్ద శంఖం ఉంది కదా, అటువంటి అనేక శంఖాలు కావాలి. అలాగే లోతు వెడల్పు ఉన్నటువంటి బాగా శబ్దము చేసేటువంటి ఒక పరై అనే వాద్యము ఢంకా కావాలి. ఒక మంగళ ద్వీపము కావాలి. ఒక చాందిని కావాలి. ధ్వజము కావాలి. ఇవన్నీ కావాలి అంటే ఇవన్నీ నా దగ్గర ఎక్కడ ఉంటాయమ్మా అన్నాడు ఆయన. లేదు, లోకాలన్నీ కూడా మునిగిపోయినప్పుడు ప్రళయం ఏర్పడినప్పుడు నువ్వు వటపత్రసాయిగా అవతరించావు. అప్పుడు సృష్టికి కావలసినటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో వాటన్నిటిని కూడా నీ యొక్క ఉదరంలో దాచుకున్న వాడివి కదా. మళ్ళీ సృష్టి ప్రారంభం నీ నుంచి అవుతుంది కదా. నీవు తలుచుకుంటే కానిదేముంది, ఇస్తాను అన్నాడు. ఇవ్వండి అన్నారు. సరే ఆయన ఇస్తారన్నారు. ఇస్తాను అని ఆ వస్తువులను ఇవ్వడం జరిగింది. నిన్న కూడా మనం చెప్పుకున్నాము. అయితే ఇక్కడ ఈ శంఖము, చాందిని, అలాగే గరుత్మంతుడు, లక్ష్మీదేవి, పర అనే వాద్యము వీటన్నిటికీ మనకి ప్రత్యేకమైన అర్థం కూడా ఒకటి మనకి చెప్పబడింది. ఏమిటి ప్రత్యేకమైన అర్థము అంటే శంఖము, శంఖనాదాన్ని ఏం చేస్తారు? ప్రణవనాదంతో పోలుస్తారు. ప్రణవము అంటే ఓంకారము. ఏ మంత్రానికైనా సరే ఓం తోటే ప్రారంభమవుతుంది. ఏ శ్లోకమైనా ఓం తోటే ప్రారంభమవుతుంది. అప్పుడే దానికి విలువ ఉంటుంది. అటువంటి ప్రణవనాదంతో సమానమైనటువంటిది శంఖనాదము.
మొట్టమొదటి ఏమడిగారు? ఓం అనేటువంటి పదము రావాలి, శంఖనాదము, అది ప్రణవనాదము, అది అడిగారు. అంటే ఆ ఓంకారం వల్ల ఏమవుతుంది అంటే శరీరంలో ఉండేటువంటి నాద దోషాలు, భావ దోషాలు అన్నీ కూడా పోతాయట. మామూలుగా మీరు ఎక్కడైనా యోగాభ్యాసం నేర్చుకోవాలి, లేదా ఈ యోగం నేర్చుకోవాలి, ప్రాణాయామం చెయ్యాలి అంటే ఏం చెప్తారు? ఓంకారాన్ని ఉచ్చరిస్తూ చేయండి అని చెప్తూ ఉంటారు. ఆ ఓంకారాన్ని ఉచ్చరించడంలో కూడా ఒక విధమైనటువంటి మంచి రాగయుక్తంగా, స్వరంగా చెప్పమంటుంటారు. అంటే దానివల్ల ఏమవుతుందంటే శరీరంలో ఉండే నాడులన్నీ కూడా ఉత్తేజితమవుతాయి. అలాగే మనలో ఉండేటువంటి కొన్ని భావాలు ఏవైతే వ్యతిరేక భావాలు ఉంటాయో, అటు నెగిటివ్ థాట్స్ ఏవి ఉంటాయో అవన్నీ కూడా పోతాయి. అంటే శంఖనాదం విన్నా ఎటువంటి భావన కలుగుతుందో ఓంకారం వల్ల అటువంటి భావన కలుగుతుంది. అటువంటి ఓంకారానికి సారూప్యమైనటువంటిది శంఖము. అంటే శంఖాన్ని అడిగారంటే మాకు అటువంటి ఓంకారాన్ని పలికే అటువంటి శక్తిని ఇవ్వండి అనేటువంటి అర్థం వస్తుంది, రెండవ రకమైనటువంటి అర్థము. తర్వాత ఢంకా అన్నారు, పెద్ద శబ్దం చేస్తుంది. దాని అర్థం ఏమిటంటే అంటే నమః అన్నారు. నమః అంటే నాది కాదు అని అర్థము. మా అంటే మమ అంటే నాది, నా మమ అంటే నాది కాదు. ఏదైనా మనం దానం చేసినప్పుడు ఏమంటాము? సంప్రదదేన మమ అంటాము. నా మమ నాది కాదు, మనం ఇచ్చేసాము. ఇచ్చిన తర్వాత ఏమైనా చేసుకోవచ్చు. అలా అంటే త్యాగబుద్ధి అనేటువంటిది, అటువంటి త్యాగబుద్ధి అలవడాలి అనేది. తర్వాత మంగళదీపము అడిగారు. మంగళదీపానికి ఆయన ఏమి ఇచ్చారు? లక్ష్మీదేవిని ఇచ్చారు. లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి, జ్యేష్ఠాదేవిని అమంగళంతో పోలుస్తారు, లక్ష్మీదేవిని మంగళంతో పోలుస్తారు, శుభంతో పోలుస్తారు. లక్ష్మీదేవిని ఇవ్వడం అంటే మొత్తం కూడా శుభం కలగాలి, సర్వమంగళం కావాలి, శుభంగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా ఉండాలి. తర్వాత జ్ఞానము, ఆమె దీపంతో అన్నారు, జ్ఞానం అన్నారు. జ్ఞాన దీపము, ఎటువంటి జ్ఞానము? భగవద్జ్ఞానము మాకు రావాలి, అటువంటి జ్ఞానం పొందాలి. ఏది మంచి, ఏది చెడు, ఏది వివేకము, ఏది అవివేకము. ఇప్పుడు మనకు సమాజంలో అనేక నేరాలు జరుగుతున్నాయి అంటే ఇది తప్పు అనే భావన లేకుండా ఉండే స్థితి ఉంది కాబట్టే కదా నేరాలు జరిగేది. ఆ నేరము చేసేవారు ఇది తప్పు, మనము చెయ్యకూడదనే భావన ఉంటే వారు చెయ్యరు. అంటే ఏమిటి? అటువంటి జ్ఞానం లేదు అని అర్థము. అటువంటి జ్ఞానం వస్తే మనమే చేయము. ఒక విధంగా జ్ఞానంలో ఒక స్థితికి వచ్చిన తర్వాత అబద్ధాలు ఆడాలి, అసత్యము చెప్పాలి అంటే మనం చెప్పడానికి ఇష్టపడదు. ఎందుకు? దానివల్ల చెప్పడం ఉపయోగం ఏముంది అనేటువంటిది. అంటే మనసు ఆ విధంగా ఉంటుంది. ఉండేదని నిజం చెప్తాము, ఎదురువారు కాసేపు నిష్ఠురం ఆడతారు అబద్ధం నిజం చెప్పినందుకు, అంతే తప్ప పోయేది ఏం లేదు కదా. కాబట్టి నిజం మాటలమే మాట్లాడతాము, అసత్యము మాట్లాడము అనేటువంటి భావన వస్తుంది. అంటే జ్ఞానం పెరుగుతున్నా కొద్దీ మనస్సు శుద్ధి అవుతుంది. అలా శుద్ధి జరిగినప్పుడు మనము సత్యాన్ని మాత్రమే, నిజాన్ని మాత్రమే మాట్లాడేటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి అది జ్ఞానము. ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది లక్ష్మీదేవి. తర్వాత వారు జెండావంతికి గరుత్మంతుని అడిగారు. గరుత్మంతుడు అంటే వేదానికి ప్రతిరూపం అన్నారు ఆయన్ని, వేద సారము అన్నారు. వేదము అంటే వేదాల్లో అన్నీ ఉంటాయి, ప్రతి ఒక్కటి చెప్పబడింది, ఎవరు ఏమిటి ఎలా అనేది. ఒక చిన్న విషయం చెప్తా నేను. ఏముంటుంది అంటే భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః అని ఉంటుంది వేదంలో. భద్రం కర్ణే మాశ్రభిర్ అంటే మా చెవులు, కర్ణములు భద్రంతే, భద్రాన్ని మాత్రమే వినుగాక, అంటే శుభాన్ని మాత్రమే వినుగాక, మా చెవులు అశుభాన్ని వినకూడదు అని. అలాగే మా కళ్ళు శుభాన్ని మాత్రమే చూచుగాక, అశుభాన్ని చూడకుండా ఉండుగాక, వేదంలో ఉండేటువంటి విషయాలు. అలాగే ఇంద్రో బలే శ్రితః అని ఉంటుంది. అంటే ఇంద్రుడు ఏం చేస్తాడు? మనకి బలాన్ని ఇస్తాడు. అగ్నిర్మేవా శ్రితః, శరీరంలో సరి అయినటువంటి వేడి కనుక ఉన్నట్లుంటే మనకి మాట బాగా వస్తుంది. అదే జ్వరం వచ్చింది అనుకోండి, అది ఆ 98.4 నుంచి పైకి కానీ కిందికి కానీ పోతే సరిగా మాట్లాడేసి ఉండదు. అట్లా అగ్ని వల్ల వాయుర్మే ప్రాణే శ్రితః, వాయువు వల్ల ఏమవుతుంది? ప్రాణవాయువు బాగా ఉంటుంది. ఇలా మనకి ఒక్కొక్క దేవత మన శరీరంలో ఒక్కొక్క భాగాన్ని ప్రభావితం చేస్తారు. అవన్నీ కూడా మనకి వేదంలో ఉంటాయి. అటువంటి వేదానికి ప్రతిరూపము గరుత్మాన్
ఆయన గరుత్మంతుడు అని చెప్పడం జరిగింది. తర్వాత చాందినికి ఆదిశేషువుని ఇస్తా అన్నాడు. ఆదిశేషువు అంటే ఆయన కూర్చుంటే కూర్చి, పడుకుంటే శయ్య. ఆయన ఏం చేశాడు? రామాయణంలో 14 ఏళ్ళు రాముడి వెంట వెళ్ళాడు. ఏమైనా వచ్చింది ఆయనకి? లక్ష్మణుడికి ఏమైనా ఒరిగిందా? 14 ఏళ్ళు రాముడి తరఫున పాదుకలు పెట్టుకొని రాజ్యం చేసింది భరతుడు. ఇష్టమున్నా లేకున్నా అధికారం అనుభవించాడు ఆయన. వచ్చిన తర్వాత శ్రీరాముడు రాజ్యాన్ని చేశాడు. కానీ లక్ష్మణుడికి ఏమొరిగింది? ఏమీ లేదు. 14 ఏళ్ళు వాళ్ళ వెంట ఉండి వాళ్ళ బ్యాగులు మోస్తూ వాళ్ళకి వంటలు చేస్తూ, చెప్పాలి అంటే ప్రాక్టికల్గా చెప్పాలి అంటే ఆ సీతారాములు ఇద్దరిని కాపలా పెట్టుకొని వారిని రక్షిస్తూ ఉన్నాడు. స్వార్థము లేని సేవ. మనం ఏదైనా సహాయం చేశాము అంటే మనకు ఎటువంటి ప్రతిఫలము ఆశించకుండే సేవ ఏదుందో అది లక్ష్మణుడి యొక్క ప్రతీక. ఎటువంటి స్వార్థము లేదు దాంట్లో. 14 ఏళ్ళు భోగభాగ్యాలు వదిలిపెట్టాడు. భార్యాసుకు మొదలుపెట్టాడు. భార్య ఆవిడ 14 ఏళ్ళు ఆవిడ నిద్రపోయింది. ఈయన నిద్ర కూడా ఆవిడే పోయింది, ఊర్మిళాదేవి. స్వార్థము లేని సేవకి ప్రతీక ఆదిశేషువు. అంటే మనకు అటువంటిది రావాలి, స్వార్థము లేని సేవ చేసే అటువంటిది రావాలి. ఈరోజు గుడికి వచ్చామండి, ముగ్గేసామండి, దీపాలు పెట్టామండి, మనకేమొరిగింది? ఏ మరుగంస పని లేదు. మనము చేశాము, ఎదుటి వాడికి సహాయం చేశాము. మన చేతిలో ఉన్న సహాయం, ఒక మాట సహాయమో చేత సహాయమో చేశాము. చేయగానే అతను ఏదో కృతజ్ఞతలు చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి, లేదండి మీరు అలా అండి అలా అని మన గురించి 10 మందికి చెప్పాలి, అది ఆశిస్తే స్వార్థం అవుతుంది. స్వార్థము లేనటువంటి సేవ, అటువంటి సేవను మాకు ఇవ్వండి. వీళ్ళు అడిగేటువంటి దాంట్లో అటువంటి అర్థతత్వాలు ఉన్నాయి. మనకి పైన చూస్తే శంఖము, గరుత్మంతుడు అవి ఇవి అనిపిస్తాయి. ఇవన్నీ కూడా మాకు కావాలి. ఇవన్నీ వస్తే ఏమవుతుంది? అప్పుడు మనమంతా, మన మనస్సంతా, శరీరం అంతా కూడా భగవంతుని పోయి పరుగులు వేస్తుంది అనేటువంటిది. అవన్నీ వారు అడిగారు. అడిగితే సరే ఆయన ఉన్న వాటిని ఏమి ఇచ్చారో మనం చెప్పుకున్నాము. ఇక ఈరోజు 27వ పాశురంలో ముందు ప్రవేశించే ముందు పాశురాన్ని అనుసంధానం చేసుకొని వెళ్దాము. వీళ్ళు నెల నుంచి కూడారై 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 అని చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి ఆ కూడారై? కూడుదేంది, ఆరై ఏంది, ఏం మారుతుంది, ఏం కూడుతుంది అనే విషయాన్ని ముందుగా అనుసంధానం చేసుకుందాము. కూడారై వెల్లుం సీర్ గోవింద ఉందన్నై పాడి పరై కొండుయాం పెరుసెమ్మానం நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோல்வலையே தோடே சிவிப்பூவே பாடகமே என்றனைய பல்கலரும் யாமணிவோம் ஆடை உடுப்போம் ஆதன் பின்னே பார்த்தோரு மூடா நெய் பெய்து முழங்கை வழிவார கூடி இருந்து కుళిరిందేలోరెంబావాయ్. కూడారై అంటే కూడనటువంటి వారు. మనకు తెలుగులో అంటే కూడారై అంటే కూడిన వారని తెలుగు అర్థం వస్తుంది. ఈ తమిళంలో కూడారై అంటే కూడనటువంటి వారు, కలమని వారు, విడిగా ఉండేటువంటి వారు, అటువంటి వారు. వెల్లుం శ్రీర్ గోవింద అటువంటి వారిని జయించే గుణాలు కలిగిన వాడా అంటే ఎవరు కూడిన వారు? భగవంతునికి శత్రుత్వం ఎవరైతే ఉంటుందో అటువంటి వారు ఆయనతో కూడరు. చాలా మంది ఉన్నారు. నరకాసురుడు ఉన్నాడు, కంసుడు ఉన్నాడు, రావణాసురుడు ఉన్నాడు, విభీషణుడు, కుంభకర్ణుడు ఉన్నాడు. అలాగే భారతంలో వేసే పౌండ్రక వాసుదేవుడు ఉంటాడు, దుర్యోధనాదులు కౌరవులు అందరూ ఉంటారు, శిశుపాల దంతభక్తులు ఉంటారు. కృష్ణావతారం కంటే ముందు ఒక రాక్షసుడు ఉంటాడు. ఇలా చాలా మంది తర్వాత మనకి ఆ పంపబడ్డటువంటి ఆ పూతన, శకటాసురుడు, వీరందరూ ఇటువంటి వత్సాసురుడు, కపిత్సాసురుడు, కేశి, బకాసురుడు వీరందరూ కూడా కూడని వారు. భగవంతుడు అంటే పడనటువంటి వారు, ఇష్టం లేని వారు, కూడని వారు. వారిని ఏం చేస్తాడు? జయిస్తాడు. ఎలా జయిస్తాడు? యుద్ధం చేసి శత్రుత్వంతో, పరాక్రమంతో జయించాడు. జయించిన తర్వాత వాళ్ళకి ఏం జరుగుతుంది? మోక్షము వస్తుంది, తనలో కలుపుకుంటాడు. అంటే యుద్ధములో మరణిస్తే విజయమో వీర స్వర్గమో అంటారు. విజయమో వీర స్వర్గము అంటే ఒకరికి వచ్చేది విజయము, రెండో వారికి వచ్చేది స్వర్గము. అందుకే మనకు కూడా సైనికులు మరణిస్తే ఏమంటారు? అమరులు అంటారు. అమరులు, మరులు అంటే మళ్ళీ జన్మ కలిగిన వారు. అమరులు మరణం లేని వారు అంటే ఏమిటి? మోక్షం వచ్చేసింది అని అర్థము. అమరులు అంటే యుద్ధములో కనుక మరణిస్తే స్వర్గము లభిస్తుంది అనేటువంటిది. అలా కూడిన వారిని అందరినీ కూడా వారిని జయించి తనతో కలుపుకుంటాడు. ఇక్కడ మనకి భక్తులు
లేదా మనుషులు 3 రకాలు ఉంటారు. ఈ 3 రకాలు ఎవరు అంటే, ఒకరు భగవంతుని యందు అధికమైన ప్రేమ కలిగిన వారు, ఒకరి విపరీతంగా ప్రేమ, రెండవ వారు ఈ శత్రువులు అంటే కూడని వారు, మూడవ వారు ఉదాసీనులు. ఈ కూడిన వారందరినీ ఏం చేస్తాడు, తన గుణాలతోటి, తన శౌర్యంతో, పరాక్రమంతో వారిని జయిస్తాడు, తనలో కలుపుకుంటాడు, తన వైపుకు రప్పించుకుంటాడు. హిరణ్యకశిపుని తెర మీద కుదిపెట్టుకున్నాడు, ఆయన చీల్చాడు. అది ఏం జరిగింది, ఆయనకి సాక్షాత్తు భగవత్ స్వరూపాన్ని తగిలిన తర్వాత ఇంకా ఏముంది మోక్షం కాకపోతే. అలా రెండవది, బాగా ప్రేమ ఉండేవారు, వారందరూ వాళ్ళ లాంటి వారు. ఆయనకి ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఈ దండ ఇలా వేయలేదు, సరిగ్గా రాలేదు, బొట్టు సరిగ్గా రాలేదు, లేదా అలంకారం సరిగ్గా లేదు అని ఆయన గురించి బాధపడే వాళ్ళు, అతి ప్రేమ కలిగిన వాళ్ళు ఉంటారు ఒక రకము. మూడవ వారు ఉంటారు ఉదాసీనులు, పట్టించుకోరు. కడుతుంటారండి, గుళ్ళు కడుతుంటారు, బయట ప్రవచనం అవుతుంది, పోతే వినబడుతుంది, ఏదో నడుస్తుంది, మనకెందుకు, మన పని ఉంది కదా అని ఉదారంగా పట్టించుకోకుండా, అంటే వారికి వ్యతిరేక భావన ఉండదు, అలాగని ఇష్టమైన భావన ఉండదు. అటువంటి వారు మూడవ వారు ఉంటారు. వీరందరినీ ఆయన ఏం చేస్తారంటే తన వైపుకు తిప్పుకుంటాడు. ఎలా తిప్పుకుంటాడు, ఈ వ్యతిరేకులందరినీ, రాక్షసులందరినీ, పన్నవారందరినీ కూడా జయించి తిప్పుకుంటాడు. ఈ ప్రేమ ఉండేవారు ఏం చేస్తారు, అధిక ప్రేమ ఉంటుంది కదా, అధిక ప్రేమతోటి వారు ఎలాగూ భగవంతుని వైపే ఉన్నారు, కానీ వారికి తన యొక్క ఈ సౌశల్య గుణాలు అవన్నీ కూడా అలవడేట్టు చేసేసి వారిని ఇంకా ప్రేమమూర్తులుగా చేస్తారు. ఉదాహరణకు ఏం చేస్తారు అంటే, అలా వెళ్తుంటారు అనుకోండి, రేపు కళ్యాణం తర్వాత సాయంత్రం పూట వీరు సేవ తీస్తారు. మనకి వీధుల్లో సేవ జరుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంది, అందరూ వెనకలో ముందరో భజన చేస్తూ వెళుతుంటే ఆ వెళ్ళేవారు కూడా దాంట్లో కలుస్తారు. కొందరు ఎందుకు కలుస్తారు, ఆకర్షింపబడ్డారు. ఎలా, ఆయన గుణగణాలకి, అలాగే ఆయన చేసేటువంటి ఉత్సవాలకి, ఆయన అందానికి ఆకర్షింపబడి ఆయన దగ్గరగా వస్తారు. ఉదాహరణలందరినీ కూడా ఆ విధంగా ఆయన తన వైపు చేర్చుకుంటాడట. తీర్థయాత్రలు చాలామంది పోతారు, కొందరు వెళ్ళరు. వెళ్ళిన వారిని పక్కింటి వాళ్ళు ఏం చేస్తారు, ఈ వెళ్ళిన ఆయన పక్క ఆయనకి మేము వెళ్ళామండి, అలా జరిగింది, ఇలా జరిగింది, బ్రహ్మాండంగా ఉంది అని చెప్పిన తర్వాత ఆయనకు ఆసక్తి రేకెత్తుతుంది. సరే ఈసారి మీరు వెళ్ళినప్పుడు నాకు చెప్పండి, నేను వస్తాను. ఎందుకంటే ఆయనకు రిజర్వేషన్ ఎలా చేయాలో, టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో అవన్నీ నాలెడ్జ్ లేదు. వీరితో వెళ్తారు. వీరితో వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, ఈయనకు ఎటువంటి అనుభవము, ఎటువంటి దర్శనము కలిగిందో ఆయన కలుగుతుంది. అప్పుడు తర్వాత మళ్ళీ మీరు వెళ్ళినప్పుడు చెప్పండి, ఈయన వాళ్ళకి చెప్తారు. ఇలా ఏమవుతుందంటే ఒకరికి ఒకరు తోడవుతారు. అంటే ఆసక్తి లేని వారిని తన యొక్క వైభవంతో, మనము తిరుపతికి వెళ్తే ఏం చేస్తాము, పౌర్ణమి రోజు వెళ్తే గరుడ సేవ చూడొచ్చు అని వెళ్తారు. ప్రతి పౌర్ణమి గరుడ సేవ ఉంటుంది, చూడొచ్చు అని వెళ్తారు. అలాగే ఇప్పుడు మనకి 2 రోజులు ఉండేటువంటి ఆ ముక్కోట ఏకాదశి 10 రోజులు చేశారు. ఎందుకు, చాలా మంది భక్తులు వస్తున్నారు, చూడాలనే కోరిక ఉంది అని ఆ 2 రోజులు మాత్రమే లోపల తిరిగేటువంటి దాన్ని 10 రోజులకు పెంచడం జరిగింది. బ్రహ్మోత్సవాల్లో కూడా ఇసుకేస్తే రాలనంతగా కిటకిటలాడే జనం ఉంటారు. ఎందుకు, మనం టీవీలో చూడొచ్చు, ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రసారం చేస్తారు, కానీ అక్కడ ప్రత్యక్షంగా వెళితే ఉండేటువంటి సంతృప్తి, భావన, సాటిస్ఫాక్షన్ వేరు. కాబట్టి అందుకే అంతమంది వెళుతూ ఉంటారు, వెళ్ళేవారే వెళుతూ ఉంటారు. అలా ఉదాహరణని తన వైభవంతో ఆయన దగ్గరికి చేర్చుకుంటాడట. అలా కూడని వారినందరినీ గెలిచే స్వభావము కలిగిన వాడు గోవిందుడు. అంటే గోవింద అనే పదం ఏమిటి అంటే, మీకు అనేక నామాలు ఉంటాయి. అనేక నామాల్లో పోయింది, అనేక నామాల్లో గోవింద అనే పదము చాలా సులభమైనది. దానికి ఒత్తు లేదు, దీర్ఘం లేదు, ద్విత్వాక్షరం లేదు, సంయుక్తాక్షరం లేదు. గోవింద చాలా సులభంగా చిన్న పసివాడి నుంచి పళ్ళు లేని వారు కూడా పలికేటువంటి నామము గోవింద. అటువంటి గోవింద అనే నామంతో వీళ్ళు పలుకుతున్నారు. పెద్ద నామాలు కూడా పలకలేదు. అంటే భగవంతుని పలకాలి అంటే అనేక నామాలు ఉన్నా కూడా ఏ నామంతో పలికినా ఆయన మనకి ప్రతిస్పందిస్తాడు, జవాబిస్తాడు. కాబట్టి వీళ్ళు ఏమడుగుతున్నారు, వాళ్ళు అటువంటి పరాక్రమాలు కలిగినటువంటి వాడా నీవు, కాబట్టి మేము ఏం చేసుకున్నాము, నిన్ను పాడి నీ సేవలు చేసి
నీతోటి మేము కొన్ని ఆభరణాలు పొందాలి, కొన్ని వస్తువులు పొందాలి, నిన్న కొన్ని పొందాము, ఈరోజు కూడా కొన్ని పొందవలసి ఉంది. ఆ పొందిన వస్తువులు ఏ విధంగా ఉండాలి? అందరూ కూడా వేరే వారు ఎవరైతే లోకులు ఉంటారో, అబ్బా వీరి అదృష్టం ఏంటి, వీరికి ఇవన్నీ ఎలా దొరికాయి అని అందరూ ఈర్ష్యపడేలాగా ఉండాలి. అంటే మనము ఒక దర్శనం చేసుకుంటే, ఎవరైనా విఐపి దర్శనం చేసుకున్నారనుకోండి, మేము అక్కడి దాకా వెళ్ళాము, మాకు 2 నిమిషాలు నిలబెట్టారు అంటే పక్కవాడికి ఈర్ష్య కలుగుతుందా లేదా? ఆ విధంగా అటువంటి ఈర్ష్య కలిగేలాగా మాకు నువ్వు కొన్ని వస్తువులు ఇవ్వాలయ్యా, అందరూ ప్రస్తుతించాలి, అటువంటి వస్తువులు ఇవ్వాలి అన్నారు. ఏంటి అని ఆయన అడిగారు. వీళ్ళు ఏం చెప్తున్నారు? చూడగమే తోల్వలయే తోడే చెప్పిప్పూవే పాడగమే ఎండనయ పల్కనం యాం అనిబో. చూడగమే హస్తాభరణాలు కావాలి అన్నారు, అంటే చేతికి ధరించేటువంటి కంగనాలు కావాలి అన్నారు. తర్వాత ఇక్కడ దండ కడియాలు కావాలి, ఇక్కడ పెట్టుకునే దండ కడియాలు కావాలి అని చెప్పారు. అలాగే దుద్దులు కావాలి, కర్ణ పుష్పాలు ఇలా పెట్టుకునేవి, పైనుంచి కిందికి పెట్టుకునే కర్ణ పుష్పము, ఆ కర్ణ పుష్పాలు కావాలి. అలాగే పాదాలకి మంజీరాలు కావాలి, ఇవన్నీ కావాలి. ఇవి మేము ధరిస్తాము. అయితే ధరించడం ఏంటి? మేము కాదు ధరించాలి, నీవు లక్ష్మీదేవితో వచ్చి మాకు ధరింపజేయాలి. ఎందుకంటే మేము నీ మీద కోపంతో ఉన్నాము. 2వ పాఠంలో ఏం చెప్పాము? నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి మయి తెలుదో మలరెటునా ముడియోం చెయ్యాదన చెయ్యోం తీకురలై సెంరోదం అన్నాం కదా. మేము నెయ్యి ముట్టుకోము, పాలు ముట్టుకోము, పొద్దునే స్నానం చేస్తాము, అలంకారాలు చేసుకోము, కళ్ళకి కాటుక పెట్టుకోమని చెప్పాము. ఎందుకు? మాకు వాడి మీద ఆసక్తి లేదు, నీ మీదనే ఆసక్తి ఉంది. నిన్ను చేరాము, చేరిన తర్వాత మరి మా బాగోగులు చూసుకోవాలి కదా. నిన్ననే అన్నారు ఏమనే, యోగక్షేమం మహామ్యహం, మా యోగం ఏమిటి? ఎప్పుడు ఇలాగానే ఉండాలా? మేము ఏ విధంగా, మేము అందమైనటువంటి 18 ఏళ్ల వయసులో ఉన్నటువంటి బాలికలము. ఆ బాలికలు ఏ విధంగా అలంకారాలతో ఉండాలి? అలంకారాలు నువ్వు ఇవ్వాలి, నువ్వే కదా ఇవ్వాల్సింది. కాబట్టి ఇవన్నీ ఇవ్వాలి, నీవే స్వయంగా అలంకరించాలి. అలాగే పట్టు పీతాంబరాలు నీతో సమానంగా ఆ పీతాంబరాలు ఇవ్వాలి. అవన్నీ మేము కనుక ధరిస్తే లోకులందరూ కూడా అబ్బా ఏమి వీరి అదృష్టము అని ఈర్ష్యపడేటట్లుగా ఉండాలి అన్నారు. అయితే ఇక్కడ ఈ పాదాబలు, దండకడియాలు, కర్ణాభరణాలు ఇవన్నిటికీ మనకి ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏమిటి? చేతికి దండకడియాలు అన్నారు. చేతికి నిజమైన దండకడియం ఏమిటి? భగవంతుని సేవ మనం ఏ చేతిరైతే చేస్తున్నామో ఆ చేతి మాత్రమే, అది మాత్రమే పుణ్యము చేసుకున్నటువంటిది. కాబట్టి మాకు అటువంటి పూజ చేసేటువంటి, భగవత్ సేవ చేసేటువంటి భాగ్యం కలగాలి. దండకడియము మరి ఇది పనిచేయాలంటే ఇక్కడ కూడా స్ట్రాంగ్ ఉండాలి కదా, అంటే అదొకటి. తర్వాత మనకి చెవిలో ఏం కావాలి? ఎప్పుడు కూడా భగవన్నామాన్ని మనము వింటూ ఉండాలి, అలా వినడానికి ఉపయోగంగా ఉండాలి, భగవన్నామాన్ని వినాలి. అది రెండవది. పాద మంజీరాలు, పాదాలు ఎటు వెళ్ళాలి? మన పాదాలు కోవెల వైపు దారి తీయాలి, ఇంకెక్కడికో దారి తీస్తే లాభం లేదు. కాబట్టి అలా పాదాలు అటువైపు దారి తీస్తూ ఉండాలి. అటువంటి భావన, అటువంటి ఆలోచన, అటువంటి శక్తి మాకు ఇవ్వండి అనేది ఒక అర్థము. మంచి వస్త్రములు, మీకు కుచేలుడు కదా మనం అనుకున్నాం, మనం అటుకులు పెడతారు, చేస్తారు. కుచేలుడు, చేలము అంటే వస్త్రము, కు అంటే చెడు, చెడు వస్త్రము కలిగినవాడు. దుర్వాసుడు, వాసము అంటే వస్త్రము, దు అంటే చెడు. ఆయనకేముంది? దుర్వాసుడు అంటే ఎప్పుడు కోపిష్టి, బాగా కోపము కలిగిన వాడు కాబట్టి ఆయన దుర్వాసుడు అన్నారు. అంటే ఆయన కోపమే ఆభరణంగా, వస్త్రంగా ధరించిన వాడు. దుర్వాసుడు వస్తువులంటే భయపడతారు, రాజులు పెద్ద పెద్దవారు భయపడతారు దుర్వాసుడికి. కుచేలుడు ఏమీ లేనివాడేగా చిరిగిపోయిన వస్తువులు కట్టుకునేటువంటిది. కుచేలుడు అంటే మంచి వస్త్రము కట్టనివాడు. మంచి వస్త్రము అంటే ఏమిటి? మన శరీరంలో ఉండే ఆలోచనలు, మంచి ఆలోచనలు ఉంటాయి. మనం ధరించేటువంటి బట్టలను బట్టే కదా బయట మనకి వచ్చేటువంటి ఆ గౌరవము. మీరు మామూలుగా మంచి వస్త్రాలు ధరించాలనుకోండి, ఆ ఎదుటివాడు ఇచ్చే గౌరవం వేరే ఉంటుంది. మామూలు వస్త్రాలు ధరిస్తే ఆ గౌరవం వేరే ఉంటుంది. వేసుకున్నటువంటి డ్రెస్సును బట్టి ఇతను ఏమిటి, ఇతని స్థితి ఏమిటి, లక్షణం ఏమిటి అని తెలుసుకునేటువంటి పరిస్థితి. కాబట్టి మంచి వస్త్రము
అంటే భగవంతుని యందు మన మనస్సు మొత్తం కూడా, శరీరం మొత్తం కూడా అనుసంధానమై ఉండాలి అనేటువంటిది వస్త్రము. ఇవన్నీ కావాలి. దీనికి ఇంకొక అర్థం ఏం చెప్పారు అంటే, మనకి తోడే శివిప్పువే పాడగమే. తోడే అంటే ఏమన్నారు? అష్టాక్షరి అన్నారు. ఓం నమో నారాయణాయ, చెవులు ఎప్పుడు ఓం నమో నారాయణాయ మంత్రాన్ని వింటూ ఉండాలి, అది తోడే అన్నారు. చెవిప్పువే అంటే ద్వయమంత్రము. శ్రీమన్నారాయణ శరణం 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 ప్రపద్యే, అది ద్వయమంత్రము. ఏది? చెవిప్పువే అంటే. పాడగమే అంటే పాదాలతోటి, అదేమన్నారు? చరమ శ్లోకము అన్నారు. చరమ శ్లోకం ఏమిటి స్వామి? చరమ శ్లోకం సరే చెప్తాను నేను. అనన్యా చింతయింతమా కాదు, ఇంకొకటి ఉంటుంది, వేరే ఉంటుంది. అది కాదు, అదేనా? అది కాదు. ఏమండి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం మమ అహంతా సర్వ పాపభ్యో మోక్షయిష్యామి మా శుచః. అది జ్ఞాపకం రాలేదు నాకు, ఈ రెండిట్లో కన్ఫ్యూజ్. అది చరమ శ్లోకము. ఇవి మాకు దయచేయాలి. నారాయణ మంత్రము, ద్వయమంత్రం, అష్టాక్షరి, ద్వయమంత్రము, చరమ శ్లోకము, వీటిని మాకు ప్రసాదించాలి అన్నారు. అంటే పైకి చూస్తుంటే వాళ్ళు ఏమన్నారు? ఆభరణాలు, ఏదో వస్తువులు, అలాగే పట్టు పీతాంబరాలు అని కనిపిస్తాయి. కానీ ఆధ్యాత్మికంగా చూసినట్లుంటే భగవత్ సేవకు మమ్మల్ని మొత్తం కూడా సంసిద్ధులు చేయాలి అన్నారు. చేసిన తర్వాత అందరితో ఆగలేదు. ఆగకుండా ఏమంటున్నారు? ఆదన్ పిన్నై పార్చోరు మూడ నై పేదు ములంగై బలివార కూడినిందు. మాకు బ్రహ్మాండంగా పాలలో ఉడికినటువంటి అన్నము పూర్తిగా మునిగి పాత్రలో పోసిన తర్వాత దాన్ని తాగుతుంటే మోచేతుల నుంచి నెయ్యి కారేటట్లుగా ఉండాలి. అటువంటి ప్రసాదాన్ని నీతో కలిసి మేము తినాలి. మేమొక్కరం తింటే లాభం లేదు, నీతో కలిసి కూడారై కూడిన వారందరినీ ఏం చేశాడు? చిత్రత్వంతో, శౌర్య పరాక్రమలతోటి వారిని సంహరించి తనలో ఐక్యం చేసుకున్నాడు. మేము కూడిన వారము. కూడిన వారంటే ఏంటిది? ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, భోజనం సమయానికి వస్తే మీరు కూర్చొని భోజనం చేసేస్తా అంటే వాడు కూడిన వారు కాదు, కూడని వారు అవుతారు. ఏం చేస్తారు? సమయానికి వచ్చారు, రండి భోజనం చేయండి, కలిసి ఆ డైనింగ్ టేబుల్ మీద కలిసి భోజనం చేస్తే వారు కూడినటువంటి వారు. అలా మేము కూడా నీతో కలిసి ఆ పాయసాన్ని స్వీకరించాలి. ఏదో నీ అంతలు నీవు మా అంతలు మేము కాదు, ఇంతకుముందు ఏదో అడవికి వెళ్ళి పశువులను తీసుకుని చల్లి తిన్నట్టుగా కాదు, ఆ విధంగా ఉండాలి. అది కూడా ఎలా ఉండాలి? పాలలో మునగాలి, అలాగే అన్నం కూడా ఉండాలి, నెయ్యి ఉండాలి అన్నారు. దీనికి మనకి మళ్ళీ ఒక ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని చెప్పడం జరిగింది. భోజనము, దాంట్లో మనకి బియ్యం ఉంటాయి, పాలు ఉంటాయి, నెయ్యి ఉంటాయి. ఇవన్నీ ఏమిటి అంటే అన్నము అనేటువంటిది జీవులతో పోల్చడం జరిగింది. అనేకమైన గింజలు ఉంటాయి, అవన్నీ జీవులతో పోల్చడం జరిగింది. పాలు భగవంతుని యొక్క దివ్య గుణాలతోటి, ఆయన గుణాలు అనేకమైన గుణాలు ఉంటాయి, గుణాలతో పాలని పోల్చడం జరిగింది. ఆ పాలు బియ్యము రెండు కూడా బాగా కలిసిపోవాలి, గుర్తుపట్టకుండా ఉండాలి. అంటే రెండు కలిసిపోవాలి. అంత ఇదిగా ఆ బియ్యము గింజ బాగా ఉడకాలి, పాలలో కలిసిపోవాలి. విడదీయలేనంతగా దాన్ని పైకి తీయడానికి లేదు. ఎక్కడ దొరుకుతుంది మీకు ఇటువంటిది? గురువాయూరులో మీకు పాల పాయసం దొరుకుతుంది. అక్కడ పాల పాయసంలో డబ్బాలో 1/2 లీటరు, లీటరు, 1/2 లీటరు, 1/4 లీటరు అమ్ముతారు ప్రసాదం అని. అది తీసుకుంటే చిట్ట చివర 4 మెతుకులు కనిపిస్తాయి. మొత్తం పాలు మొత్తం ఇదైపోతాయి, పాల పాయసము అంటారు మనకి. ఆ విధంగా కలిసిపోవాలి. అది ఎప్పుడు కలుస్తుందట? ప్రీతి ఉంటేనే కలుస్తుంది, ఇష్టం ఉంటేనే కలుస్తుంది. భార్యాభర్తలు బ్రహ్మాండంగా కలిసి ఉన్నారు, అన్యోన్య దాంపత్యం ఉంటే కలుస్తారు. నేను చెప్పినట్టుగా 63 దాంపత్యము. ప్రీతి లేకపోతే 36 దాంపత్యము. ఇటొక ముఖము, అడొక మొహము, ఎడమొహము, పెడమొహము ఉంటారు. అలా ప్రీతి ఉన్నప్పుడు మాత్రమే ఆ రెండు బాగా కలుస్తాయి. కాబట్టి నీకు మాకు అటువంటి
అనుసంధానము సంబంధము కావాలి. తర్వాత అవి నెయ్యితో కలపాలి. నెయ్యితో కలిస్తే స్నేహం బాగా బలిష్టమవుతుంది. అటువంటి స్నేహం కావాలి. దానివల్ల చేసే కైంకర్యం మాకు కావాలి. ఇక మోచేతి నుండి కారాలి అంటే చేతిలో పోసుకొని తాగితే కింద నుంచి కారాలి అన్నారు. అంటే విపరీతంగా ఉండాలి ఆ కైంకర్యము. ఎప్పుడు భగవత్ సేవ చేస్తూ 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 ఉండాలి. మేము నీకు మాకు అటువంటి అవినాభావ సంబంధం ఉండాలి. ఇంత కష్టపడి చలిలో అర్ధరాత్రిలో వారిని లేపి వీరిని లేపి ఆ 10 మంది గోప బాలకులను లేపి నందగోపులను లేపి ద్వారపాలకులను లేపుకొని ఆ అమ్మవారిని లేపుకొని ఆమె కినుక వేయిస్తే లేపి వారిని స్తోత్రపాఠాలు చేసి చేశాము. కాబట్టి ఏదో అయిపోయింది వెళ్ళు అంటే కుదరదు. భగవంతుని బెర్రిగా మర్కర కిశోర న్యాయంలో చెప్పినట్లుగా ఆ కోతి పిల్ల తల్లి పిల్లని ఏ విధంగా బిర్రగా పట్టుకుందో ఆ విధంగా మేము ఇప్పటిదాకా పట్టుకున్నాము. ఇప్పుడు నువ్వు మార్గాల కిశోర న్యాయము పిల్లిని పట్టుకున్నావు, నువ్వు మమ్మల్ని పట్టుకొని మా సంరక్షణ మొత్తం చూడాలి అనేటువంటి భావం వచ్చేటట్లుగా మన గోదాదేవి ఈ పాశురంలో అందంగా వర్ణించడం జరిగింది. ఇక మీకు ప్రసాదం తీసుకుంటే నెయ్యి కారాలి, ఇలా కారాలి అంటే హిమాయత్ నగర్లో తిరునిలయం వెళ్ళండి, బాలాజీ భవన్ అంటారు. అక్కడ పొద్దున్నే 8 గంటలకి పొంగలు పెడతారు, దుప్పలో పెడతారు. మనకి తిన్న తర్వాత దాంట్లో ఒక చెంచా నెయ్యి వెళ్తుంది కింద. వాళ్ళు చేతిలో పెట్టుకుంటే నేనుగానే నెయ్యి కారుతుంది అన్నట్టు. అలా ఉంటుంది అక్కడ ప్రసాదం. మామూలుగా తిరునిలయంలో ప్రతిరోజు ఉదయము పొంగలు పెడతారు. ఆ హారత మన కైంకర్యం కాగానే మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది. ఉదయం మాత్రము పోయిన వారికి ప్రసాదం పెడతారు, పొంగల్ ప్రసాదం పెడతారు. దాంట్లో మీకు దుప్పలో వేస్తే ఆఖరికి ఒక ఇంత నెయ్యి దుప్పలో మిగులుతుంది. చేతిలో వేసుకున్న మంది తప్పకుండా కారుతుంది. అక్కడ జరుగుతుంది. కాబట్టి అటువంటి కైంకర్యం మాకు కావాలి అని గోపబాలికలు అడగడం జరిగింది. ఇటువంటి అందమైన పాశురాన్ని ఈరోజు మనం చెప్పుకున్నాము. ఇప్పుడు మనకి సాయి కృష్ణమాచార్యులు గారు అటువంటి పాయసాన్ని అమ్మవారికి అయ్యవారికి నైవేద్యం చేసి మనకు అందిస్తారు. ఆ వైభవాన్ని మనము చూద్దాము. విన్నందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ కర్కటయపూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాణ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీ రంగనాయకీ శ్రియకాంతాయ కళ్యాణదేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. హరి ఓం.